డిసప్పాయింటింగ్. ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ రెడీ ఉన్నాయి? ఒక్క నిమిషం. ఎన్ని బ్యాగ్స్ నేను మాట్లాడినా టీకే ఆయనకి నాకు ఓకే మేడం. నా డివిజన్లో ఏంటి అంటే ఫ్లాట్కి 200 లారీస్ లేకుండా ప్రైవేట్ నుంచి కూడా తెప్పించాం మేడం. ఏం చేస్తారు ప్రైవేట్ తీసుకొని? ఎక్కడైనా అన్లోడ్ అవ్వాలి కదా లారీ, ఎక్కడ పంపిస్తారు? అందుకే మీకు మార్నింగ్ సొల్యూషన్ ఇచ్చాము, మీరు అర్థం అవ్వట్లేదు. ఎవరైనా ఎలా చేస్తామనండి ఇట్లాంటివి? అది అంతా నాకు ఐడియా ఉంది, అంత అదే మాట్లాడుతున్నాం. నేను ఇన్సిస్ట్ ఏం చేయలేదు మేడం. అంటే ఇదే నేను జేసీ గారు కూడా కాల్ చేశాను మేడం. మిల్లర్ అక్లాడ్జ్మెంట్ రాకపోతే మళ్ళీ కష్టం అవుతుంది, మనం బలవంతంగా డంప్ చేస్తే మళ్ళీ పేమెంట్ రాదు కదా ఈయనకి అనేది ఒక డౌట్ ఉండదు మేడం. మీరు ఇప్పుడు క్లారిఫై GMCS చేస్తారని ఓకే మేడం. నేను అన్ని నా క్లారిఫికేషన్ ఇన్ ద మార్నింగ్. ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అన్లోడ్ ప్లేస్ చూసి చెప్పేస్తారు రైట్, అన్లోడ్ అయిపోతుంది. ఏది ఆ లారీ ఆ సెంటర్లో పోయి అన్లోడ్ చేశారు. మీ అమాలి పెట్టి అన్లోడ్ చేసుకోగలుగుతారు కదా, ఈజీ కదా. ఒక 10 మంది ఇక్కడ 10 మంది అక్కడ మనకి మూవ్మెంట్ అయితే అందరూ కోఆపరేట్ చేస్తారు. ఎక్సెప్ట్ మిల్లర్స్ ఇప్పుడే అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి హమాలి తీసుకొని మిగతా సెంటర్స్ మీరు అనేది ఏంటంటే స్పేస్ ఉంది కానీ అందులో వేసేయచ్చు. ఈ రెండిట్లలో స్పేస్, ఈ రెండిట్లో స్పేస్ లేదు. కొన్ని లారీస్కి ఉండొచ్చు కదా ఈ రెండు దాంట్లో. రెండు అంటే ఏవైనా అక్కడే ఉన్నాయి ఆల్రెడీ, అవి అక్కడ ఉన్నాయి మాత్రం కంప్లీట్ అయిపోతాయి మేడం. ఇక్కడ స్పేస్ ఉన్నదంటే ఇమీడియట్ లారీలో పంపించేసి అరేంజ్ చేయండి మీరు హమాలీకి. గణపతికి ఏదంటే గణపతి ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి ఉండొచ్చు. నేను అనుకున్నా ఈ రోజు వరకు సరే రిజాల్వ్ అయినా ఉండొచ్చు, సరే మేబీ మొబిలైజేషన్ కొద్దిగా ఉంటుంది, మూవ్మెంట్ కనిపిస్తుంది. మరి 3 days పరిస్థితి ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి. అన్లోడింగ్ లేక మళ్ళీ ఆగిపోతాయి. ఇచ్చిన వాటికి ఉన్నాయి హస్తాలు కాకపోతే ఏంటంటే మనము రా కాబట్టి ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తారా మేడం. నెక్స్ట్ 2 లారీస్ ఆయన అన్లోడ్ చేసుకోవాలి. చాలా మేము ఏం చేసుకోవాలి అవుట్ టైం రాదు. ఏం చేయలేదు మనం. ఇప్పుడు నింపిన తర్వాత అనుకున్నాను. ఇప్పుడు 11th నుంచి ఉన్నాయి, బాలాజీ అక్కడనే ఉన్నాయి స్టార్ట్ అయిపోయింది. అన్లోడ్ చేయమంటున్నారు తహసీల్దార్ గారు. దిస్ ఇస్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్. 30,000 దాకా స్టార్ట్ ఇమీడియట్లీ. మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. హమాలి వాళ్ళని కూడా అవసరమైతే వేరే వాళ్ళని కూడా పిలిపించి ఎంగేజ్ చేసి నైట్ రేపు మార్నింగ్ అండ్ రేపు నైట్ వరకు మొత్తం స్పీడ్గా చేసి రాజరాజేశ్వర్ అంటే అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది, దగ్గర అవుతుంది. 3 ఈక్వల్గా అంటే కిలోమీటర్స్ దగ్గర కావడానికి అక్కడ పంపిస్తుంది. అయితే 4 months. కానీ మనకి ఏంటంటే వీళ్ళు రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెడుతున్నారు, తీసుకోవట్లేదు. మనకు 6 to 7 లారీ జంప్ కావాలి కానీ లేబర్స్ లేరు అని మార్పు కూడా. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం మా డివిజన్ మేడం. అమాలీస్ వెంకట సాయి రైస్ ఉన్నాయని రా మేడం. నేను చెప్పేది ఇప్పుడు ఈ 20 లారీస్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ 20 మెంబర్స్ ఉన్నారు కదా, మేము ఇప్పుడు తహసీల్దార్ గారు రైస్ మిల్స్ అన్నీ తీసేసుకొని డైరెక్ట్ అన్లోడ్ చేపిస్తారు, రైస్ మిల్లో వేసేస్తారు. మీ అమ్మాలీస్ 10 మందిని అక్కడ పంపించగలిచి నువ్వు అన్లోడ్ చేయించుకోగలుగుతావు కదా. అక్కడికి పంపించడం కష్టం సార్. చేపిస్తాం సార్ అమలు ఎందుకంటే చేపిస్తాం సార్ అమలు వచ్చి మాత్రం అవసరం లేదు కదా. ఇప్పుడు సంబంధం లేదు. డంప్ చేయాల్సింది GMCS అప్పుడు అదే మార్నింగ్ చెప్పినా కదా మీకు.